ఈదుల్ అజ్హా ఒక మహత్తర పర్వదినం. దీన్ని సాధారణంగా బక్రీద్ పండుగ అని వ్యవహరిస్తారు. బక్రీద్ పేరు వినగానే మొట్టమొదట మనకు హజ్రత్ ఇబ్రహీం, ఇస్మాయిల్ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహానీయుల విశ్వాస పటిమ, వారి త్యాగ నిరతి కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ మహానీయుల ఒక్కో ఆచరణను స్మరించుకుంటూ జరుపుకునే పర్వమే ఈదుల్ అజ్హా, అదే బక్రీద్. నేడు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మరిన్ని వివరాలు NSN ప్రత్యేక కథనంలో. నిజానికి జిల్హజ్ 10వ తేదీన జరుపుకునే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రహీం, హజ్రత్ ఇస్మాయిల్ గార్ల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం, ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షారా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని వినమ్రపూర్వకంగా అల్లాహ్ ఔన్నత్వాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్ప రోజు. తోటి సోదరుని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకపోకుండా సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవర్చుకోకుండా ఏ సంతోషమైనా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు జిల్హజ్ నెలలో హాజ్ యాత్రకు వెళుతారు. అంతటి స్తోమత లేనివారు ఇళ్ల వద్దనే కుర్బానీలు ఇస్తారు. అది కూడా లేనివారు 2 రకతుల నమాజ్ ఆచరించిన, దయామయుడైన అల్లాహ్ హాజ్ కుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. కనుక సర్వకాల సర్వవస్థలో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేద సాధల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారిని భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగధనులైన హజ్రత్ ఇబ్రహీం, ఇస్మాయిల్ గార్ల స్ఫూర్తి తొనికిసలాడాలి. దైవ ప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహనమును కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చేయాలి. సచ్చిలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవర్చుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యం. కానీ హజ్రత్ ఇబ్రహీం, ఇస్మాయిల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టం రాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమైన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమైనా వృధా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.